యేసు ప్రభు నీ కోసం మనిషిగా, దేవుడయ్యుండి కూడా మనిషిగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్ముతున్నావా? ఆయన నీ కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు అని నమ్ముతున్నావా? ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, ఈవేళ బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నావా? ఓకే. యేసు ప్రభు మళ్ళీ వస్తాడని కూడా నమ్ముతున్నావా? ఓకే. ఆయన వచ్చే వరకు నువ్వు ఇంకా చిన్న బిడ్డవు కాబట్టి ఒకవేళ రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అంతేకాకుండా నువ్వు చర్చ్ పాస్టర్ గారు అబ్బాయి కాబట్టి చర్చ్ సంబంధించిన బోల్డ్ పనులు ఉంటాయి. ఇవన్నీ విషయాలు నమ్మకంగా ఉండాలి. ఎవరి కోసం? మనుషుల కోసమా, దేవుడి కోసమా? సో ఏ విషయంలో కూడా నువ్వు ఎంత కష్టం వచ్చినా ప్రేర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి బిడ్డ యొక్క ప్రతి పాపమును క్షమించి, అపరాధమును మన్నించి, నీ రక్తంతో కడిగి నూతన సృష్టిగా మార్చి, మరణంలోంచి జీవంలోకి దాటించి ఇక మీదట జీవగ్రంథంలో స్థిరపరచి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో విడిచిన సాక్ష్యమును బట్టి, దేవుడిచ్చిన అధికారం బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఆశీర్వాదం సమృద్ధిగా ఉంచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే.